ఒక రాత్రి షబే కదర్ ఆ రోజు ప్రవక్త సల్లల్లాహు సహాబాతో చెప్తూ ఇలా చెప్తారు, ఏ రాత్రి అయితే షబే కదర్ ఉంటుందో, ఏ రాత్రి అయితే అల్లాహ్ తాలా ఇష్టమైనటువంటి 1000 నెలలు పుణ్యం అల్లాహ్ తాలా ఇస్తామన్నాడో ఆ రాత్రి ఎలా ఉంటుంది అంటే ఆ రాత్రిలో ఆకాశం నుంచి దైవదూతలు దిగుతారు. దైవదూతలందరినీ తీసుకొని అసలు జిబ్రాయిల్ అలైహిస్సలాం గారు దిగుతారు ప్రపంచంలో. ఈ యొక్క ప్రపంచంలో అందరూ జిబ్రాయిల్ అలైహిస్సలాం గారు దైవదూతలకు వచ్చి దైవదూతలందరూ ఏం చెప్తారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి చెప్తారు. దైవదూతలందరితో అసలు జిబ్రాయిల్ గారు చెప్తారు, జిబ్రాయిల్ వెళ్ళు, ఓ జిబ్రాయిల్, ఓ దైవదూతలందరూ వెళ్ళండి, ఈ ప్రపంచంలో ఎవరెవరైతే రాత్రి ఈ సమయంలో అల్లా యొక్క ప్రార్థనలో, అల్లా యొక్క దువాలో, అల్లా యొక్క ఆరాధనలో ఉంటారు, మీరు వాళ్ళతో పాటుగా కూర్చోండి. దైవదూతలు ఆకాశం నుండి దిగి వస్తారు. సోదరులారా, మనకి ఏంటంటే ఎక్కువ మంది ఏమనుకున్నారు, కేవలము పెద్దరాత్రి అంటే ఒక రాత్రి అనుకున్నారు. 5 పెద్దరాత్రులు ప్రవక్త సల్లల్లాహు చెప్పారు. సోదరులారా, 5 పెద్దరాత్రులు ఉన్నాయి, అందులో ఒక రాత్రి అల్లా తాలా దాచి ఉంచినాడు. ఆ రాత్రిలో అల్లా యొక్క ప్రార్థన చేస్తే 1000 నెలల పుణ్యాలు ఇస్తాను. 1000 నెలల పుణ్యాలు అంటే దాదాపు 80 సంవత్సరాలు. ఇది బార్బార్ నేను ఎందుకు చెప్తున్నాను అంటే సోదరులారా, మనకు దీని యొక్క విశ్వసనీయత, దీని యొక్క ప్రత్యేకత అర్థం కాకుండా, దీని యొక్క ప్రత్యేకత అర్థం కాకుండా ప్రవక్త సల్లల్లాహు అలైహి ఏం చేశారంటే మన సహాబాలారా ఒకసారి ఏం చేసిందంటే మాట్లాడుతూ ఉంటే ఆయన దైవదూతలందరూ సహాబాలందరూ కూర్చొని ఉంటారు. ప్రవక్త ఒక సారి అంటారు, ప్రవక్త గారు మా యొక్క వయసులో 80 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు అంతే కదా, మా వయసు ఎక్కువ లేదు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు అంతే కదా. ఈ 60-70 సంవత్సరాలలో మేము ఎంత పుణ్యం చేయగలుగుతాం? ముందు ఎవరైతే సంపత్తి వాళ్ళు వచ్చినారో మాకంటే ముందు వాళ్ళ మనుషులు వేరే వేరే ఉమ్మతులు వచ్చినారు కదా, వాళ్ళకు ఒక్కొక్కరికి 700 సంవత్సరాలు, 800 సంవత్సరాల వయస్సు ఉంది. వాళ్ళకు 100 సంవత్సరాలు వాళ్ళు బతికి వెళ్ళిపోయినారు కదా. అంటే వాళ్ళు 100 సంవత్సరాలు చేసినటువంటి పుణ్యాలు వాళ్ళకి ఎక్కువ వస్తాయి, మాకు తక్కువ వయస్సు ఉంది. ఈ యొక్క ఉమ్మతు 60 ఏళ్ళు, 70 ఏళ్ళు మాత్రమే బ్రతికేది. 60-70 ఏళ్ళ తర్వాత ఎక్కువ శాతం చనిపోతున్నారు. అలాంటి సమయంలో వాళ్ళు ఎవరైతే ముందు వచ్చి వెళ్ళిపోయినారో వాళ్ళ పుణ్యాలు మాకు దక్కాలా అంటే మరి ఇశ్రాయేల్ వాళ్ళు ఎవరైతే రాసుకుంటారో మనకంటే ముందు వచ్చిన వాళ్ళు మనుషులు, వాళ్ళు వచ్చినటువంటి పుణ్యము మాకు కూడా రావాలి కదా ప్రవక్త గారు, అది ఎలా సాధ్యము అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వాళ్ళకు అల్లాహ్ తాలా ఒక ఆజ్ఞను పంపిస్తారు. ఎవరితో? దైవదూత జిబ్రాయిల్ అలైహిస్సలాం ఆకాశంలో దిగి వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మీరు మీ యొక్క సహాబాలకు తెలపండి, ఎలాగైతే మీ యొక్క ఉమ్మతులో 80 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు మాత్రమే బ్రతికేది, వీళ్ళకు పుణ్యం చేసేటువంటి సమయం తక్కువ ఉంది కదా అని వీళ్ళు భావిస్తున్నారు. అందుకనేసి వీళ్ళ కోసం అల్లాహ్ తాలా రంజాన్ యొక్క ఒక నెల ఇస్తాడు. ఆ రంజాన్ నెలలో నిష్ఠగా అల్లాహ్ కోసము, అల్లాహ్ను రాజీ చేయడం కోసము ఉదయం కూడా ఉపవాసం చేస్తూ రాత్రి కూడా అల్లాహ్ను ఆరాధిస్తూ ఉంటే ఈ యొక్క రంజాన్ మాసంలో ఒక రాత్రి అల్లాహ్ తాలా దాచి ఉంచాడు. ఒక రాత్రి అల్లాహ్ తాలా ప్రత్యేకంగా దాచి ఉంచినాడు. ఆ రంజాన్ నెలలో ఆ రాత్రి ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళకు 20 సంవత్సరాల ప్రార్థన చేసినటువంటి పుణ్యాన్ని అల్లాహ్ ఇస్తాడు. కాబట్టి సోదరులారా, ఎవరి కోసం? మనందరి కోసం. మనకున్న సమయాలు ఎవరికి ఏం తెలియదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళతో ఒక్కసారి మనం ఆలోచిస్తే పోయిన రంజాన్కు ఈ రంజాన్కు ఎవరు ఉన్నారు, ఎవరు లేరు మనకు. పోయిన సంవత్సరం రంజాన్లో ఎవరు ఉన్నారు, వాళ్ళు ఈ సంవత్సరం లేరు. ఎందుకంటే వాళ్ళు అన్నట్టు అలా పోయి వెళ్తున్నారు. అంటే సోదరులారా, నేనేం జరుగుతున్నాను, ఈ యొక్క సమయం ప్రపంచం సమయం తాత్కాలికమైనది, ఖతమైపోయేది. ఎప్పుడు ఎలా వెళ్ళిపోతామో ప్రపంచం నుంచి తెలియదు. ప్రపంచం జీవితం తాత్కాలికం, నిజమైన జీవితం ప్రళయించిన ఉన్నాడు. ప్రపంచాన్ని వీడి పరలోక జీవితం నిజమైన జీవితం. దాని యొక్క తయారీ మనందరము చేసుకోవాలి. ఇక్కడ వచ్చింది మనం ఎందుకంటే ఈ ప్రపంచంలోకి పరలోకం తయారీ చేసుకోవాలి. हम जो दुनिया में आए हैं, ये दुनिया में हम अपनी मर्जी से नहीं आए, हम अल्लाह की तरफ से आए हैं। फिर अल्लाह जब चाहता है, जैसा चाहता है, वैसा हम अपनों को वापस बुला लेता है। ये दुनिया की जिंदगी धोखा है, असल जिंदगी आखिरत है।
असल जिंदगी आखिरत है, अल्लाह को राजी करना है। क्योंकि दोस्तों बुजुर्गों, हमको मालूम भी है 50 साल 60 साल तक कोई जीने का गारंटी नहीं। बहुत सारे हमारे दोस्त, बहुत सारे हमारे नौजवान 30 30 साल में दुनिया से चले गए। अब हम ख्याल करने की बात यह है कि दुनिया में हम रहने के लिए नहीं, जाने के लिए। इसके अंदर हम क्या करना दोस्तों, अल्लाह को राजी करना है, अल्लाह को याद करना है, अल्लाह की तरफ रुजू होना है। तो दोस्तों ये रमजान का महीना हमको बदलने के लिए अल्लाह ने दिया है। रमजान का महीना अल्लाह बदलने के लिए दिया है। अब ये रमजान हमको मौका है हमारी जिंदगी अल्लाह को राजी करने वाली जिंदगी जैसा बन जाए, अल्लाह को याद करने वाले जैसे बन जाए। मेरे दोस्तों बुजुर्गों, अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम सहाबा को फरमाए, मेरे सहाबा, ये दुनिया के एक सहाबा की जमात को ले गए मदीने के बाहर, शहर के बाहर ले गए। सहाबा ने मदीने के शहर के बाहर में जब वो सहाबा ने पूरा की पूरा ढेर होते, अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम सहाबा को बोले, मेरे साहबा आपको क्या दिख रहा है, सामने देखो। बोले कौन की बाहर क्या दिखता है? ये बड़े बड़े दिखते, बड़े बड़े गंदगी दिखता है। तो दोस्तों अल्लाह के नबी ने फरमाया, मेरे साहबा को क्या दिख रहा है? बोले या रसूलल्लाह, वहाँ पे मरे हुए इंसानों की हड्डियां दिख रही है, मरे हुए इंसानों की खोपड़ियां दिख रही है, कैसे हम बढ़िया पाओ ఒకసారి ఏం చేశారంటే సహాబాలను మదీనా నగరం నుండి బయటికి తీసుకువెళ్ళారు. బయటికి తీసుకుపోయి సహాబాలను అడుగుతారు, సహాబాలో బయట ఏ కనిపిస్తుంది చెప్పండి. సహాబాలందరూ గారు అక్కడ చనిపోయినటువంటి వ్యక్తుల యొక్క ఎముకలు కనిపిస్తాయి. చెప్పండి, ఎముకలు కనిపిస్తున్నాయి. వాళ్ళ యొక్క కొబ్బడి, వాళ్ళ తలలు అన్ని ఎముకలు కనిపిస్తున్నాయి. అంటే ఏ ప్రోత్సాహంగా ఏమంటారంటే కూడా సాధారణ ఇదే కదా ప్రపంచం, మనుషులందరూ ఈ ప్రపంచంలో వచ్చింది, ఈ ప్రపంచంలో నాకు కావాలి, ఇది కావాలి అని ప్రపంచంలో కోరుకుంటున్నారు. చివరికి ఏదైనా చివరి ఎన్నోగా మారింది. అదే సోదరుల ప్రోత్సాహంగా చెప్పిన మాట ఏంటంటే ఈ ప్రపంచం జీవితం తాత్కాలిక, అసలైన జీవితం శాశ్వతమైనటువంటి జీవితం ఇక్కడ నుంచి పోయిన తర్వాత పరలోకంలో మనకు అల్లా దగ్గర జవాబు చెప్పాలి. ఈ ప్రపంచంలో ఎన్ని సంవత్సరాలు వచ్చినామో ప్రతి ఒక్కరిని ఎలా ప్రశ్నిస్తాము. విశ్వాసాలా మీరు వచ్చిన ఈ ప్రపంచంలోకి మీ వయసు ఎక్కడ తగ్గించినారు, మీ యొక్క సమయం ఎక్కడ తగ్గించినారు, ఎన్ని ఎలా అనుభవిస్తాం. కాబట్టి మనం ఏం చేయాలా, ఎంత మనకు సమయం ఉంటే అంత అల్లా కోసం ప్రయత్నించాలి. కాబట్టి ఈ రాత్రి చేయాల్సిన పనులలో ఏమి నమాజులు చేయాలి. అదేవిధంగా అల్లాహ్ ముందర నిలబడి అల్లాహ్ ముందర చేతులు ఎత్తి దువా చేయాలి. ఓ అల్లాహ్, నా జీవితం అంతా పాప పనులలో గడిచిపోయింది, ఈ జీవితం అంతా పాప పనులలో గడిచిపోయింది, నన్ను క్షమించు అల్లాహ్, అయిపోయింది మరలా నేను మంచి జీవితాన్ని గడిపే నాకు ఒకసారి అవకాశం ఇవ్వాలని అల్లాహ్తో మనం వేడుకోవాలి. అల్లాహ్తో వేడుకోవాలి. ఈ రాత్రి క్షమాపణ కోరిన రాత్రి ప్రార్థన చేయాలి, అల్లాహ్తో దువా చేయాలి, క్షమాపణ కోరాలి. అదేవిధంగా తస్బీహ్ ఖురాన్ నేర్చుకోవాల్సి ఉంటారు. ఎక్కువ మంది ఇక్కడ ఉన్నారు కానీ ఖురాన్ ఎవరికి రావడం లేదు. ఖురాన్ అందరూ పక్కన పెట్టేస్తారు. లేదు ఖురాన్ అందరూ నేర్చుకునేదానికి, చదివేదానికి, అమలు చేసేదానికి. ఈ ఖురాన్ వచ్చిందే మనందరి కోసం, ఇలా పంపించిందే మన కోసం. కానీ ఖురాన్ ఇక్కడ ఎంతమంది ముస్లిమ్స్ ఉన్నారంటే మనందరూ ముస్లిమ్సే, కానీ అల్లా ఒక్క పుస్తకం ఇస్తాడు, ఆ పుస్తకం మనం చదవలేకపోతాం. ఖురాన్ ఖచ్చితంగా చదవాల్సి ఉండాలి. ఖురాన్ అల్లా యొక్క గ్రంథం. అందులో అల్లా ద్వారా మనిషి యొక్క జీవితం ఎలా గడపాలి, మనిషి యొక్క జీవన విధానం ఎలా ఉండాలి, అల్లాను ఎలా ఆరాధించాలి, ఇవన్నీ అల్లా చెప్తాం. ఎవరైతే అల్లాను నమ్ముతారో అల్లా ఖచ్చితంగా వాళ్ళకి సాయం చేస్తాం. ఇదే కూడా ఖురాన్లో కదా, ఎవరైతే నన్ను నమ్ముకున్నారో వాళ్ళని పక్కన పెట్టడం, వదిలిపెట్టడం, ఖచ్చితంగా సాయం చేస్తాం. కాబట్టి అల్లాహ్ దువా చేయండి. ఈ రాత్రి అల్లాహ్ యొక్క ఆరాధనలో ఎక్కువ మాట్లాడకుండా ఆత్మీయంగా చూసుకుంటా ఉంటే రాత్రి అలానే గడిచిపోతారు. రాత్రి గడపడం పెద్ద మాట కాదు. ఈ రాత్రి మంచి పనులలో అల్లాహ్ ఇష్టమైనటువంటి ఆరాధనలో రాత్రి గడిపేదానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా సోదరులారా, రంజాన్ అయిపోతుంది, ఈ రంజాన్ గడిచిపోతుంది. ఈ రంజాన్ గడిచిపోయిన తర్వాత కూడా మనము విశ్వాసులమే. రంజాన్ అయిపోయిన తర్వాత మనం ముస్లిమ్సే, కానీ ఈ రంజాన్ తర్వాత కూడా
మనం అల్లాహకు సమయం ఇచ్చేవాళ్ళం కావాలా, మసీద్కి వచ్చేవాళ్ళం కావాలా, నమాజ్కు సమయాన్ని ఇవ్వాలా. సోదరులు, ఈ రంజాన్ గుణపాఠం మారేయడానికి వచ్చినటువంటి రాత్రి కాబట్టి ఈ రంజాన్ మనం సక్రమం చేసుకోవాలి. ఇన్షాల్లా ఏంటైతే అల్లాహ్ సమయాన్ని అల్లాహ్ తల మీద మనం చెప్పేదంటే వినేదానికి ఇవన్నీ మనం మీద అమలు చేసే భాగ్యం ప్రసాదించడం వల్ల మాకు కావాలని